Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐ ఆస్క్ 2 questions in the previous video. ఓకే, వాటి ఆన్సర్స్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ కన్నీళ్ళు. కన్నీళ్ళు ఇంగ్లీష్లో టియర్స్ అని అయితే మనం చెప్పొచ్చు. నన్ను నమ్ము అంటే బిలీవ్ మీ లేదా ట్రస్ట్ మీ అని 2 విధాలుగా కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఈజ్ నేను ఇప్పుడే తిన్నాను, నాకు కడుపు నిండిపోయింది. నేను ఇప్పుడే తిన్నాను, నా కడుపు నిండిపోయింది అని మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం కదా, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఫోర్స్ చేస్తే. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, మై టమ్మీ ఈజ్ ఫుల్. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే తిన్నాను, నా కడుపు నిండిపోయింది. మై టమ్మీ ఈజ్ ఫుల్. టమ్మీ అంటే పొట్ట అని అయితే మనం చెప్పొచ్చు. నా కడుపు నిండిపోయింది అనే వేలో చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అతని మీద ఎవ్వరూ జాలి పడలేదు. అంటే ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు రూడ్గా బిహేవ్ చేస్తే అతని మీద ఎవరూ జాలి పడలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో నోబడీ ఫెల్ట్ సింపతీ ఫర్ హిమ్. నోబడీ ఫెల్ట్ సింపతీ ఫర్ హిమ్ అని అయితే మనం చెప్పొచ్చు. ఆమె మీద ఎవరు జాలి పడలేదు అని చెప్పాలి అంటే నోబడీ ఫెల్ట్ సింపతీ ఫర్ హెర్. నోబడీ ఫెల్ట్ సింపతీ ఫర్ హెర్ అని అయితే మనం చెప్పొచ్చు. సింపతీ అంటే జాలి, కరుణ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎప్పటికీ కలిసిమెలిసి ఉండాలి. మనం చాలామందిని బ్లెస్ చేస్తూ ఉంటాం కదా, మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని చాలా సందర్భాల్లో ఏదైనా ఈవెంట్స్లో. కానీ దీనిని ఇంగ్లీష్లో యూ షుడ్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. యూ షుడ్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. మీరు ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పొచ్చు. అదేవిధంగా డోంట్ గెట్ అలాంగ్ వచ్చినప్పుడు కలిసిమెలిసి ఉండకపోవడం, పడకపోవడం అనే వేలో మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను అబద్ధం చెప్పానని ఎందుకు అనుకున్నావు. నార్మల్గా ఎందుకు అనుకున్నావు అలా అని చెప్పాలి అంటే వై డిడ్ యూ థింక్ దట్, వై డిడ్ యూ థింక్ లైక్ దట్ అని అయితే మనం చెప్పొచ్చు. నేను అబద్ధం చెప్పానని అసలు ఎందుకు అనుకున్నావు నువ్వు అని మనం చాలా సందర్భాల్లో అడుగుతుంటాం కదా ఎదుటి వాళ్ళని. వై డిడ్ యూ థింక్ దట్ ఐ వుడ్ లై. వై డిడ్ యూ థింక్ దట్ ఐ వుడ్ లై. నేను అబద్ధం చెప్పానని ఎందుకు అనుకున్నావు అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆ ఇద్దరికీ పడదు, వాళ్ళకి మాటలు లేవు, వాళ్ళకి అసలు పడదు అని చెప్పాలి అంటే ఇంగ్లీష్లో దే డోంట్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. దే డోంట్ గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. వాళ్ళు సరిగా మాట్లాడుకోరు అంటే చెప్పాలి అంటే దే ఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్ విత్ ఈచ్ అదర్ అని అయితే మనం చెప్పొచ్చు. ఓకే, లెట్స్ సీ గైస్ వాట్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ చలవ జామకాయ అండ్ సెకండ్ వన్ ఈజ్ రేగి పళ్ళు. ఇఫ్ యూ నో ద ఆన్సర్స్ ఆఫ్ దీస్ 2 questions, please do let me know in the comment section. And if you don't know the answers, please try to find out the answers guys. If you practice this kind of sentences daily, you will become a better and a fluent English speaker will be very very soon. Okay guys, thanks for watching. If you like this video, like, share and subscribe our channel. I hope you liked this video and don't forget to subscribe our channel.